హే గైస్, వెల్కమ్ టు ఛానల్ డ్రీమ్ హౌస్ అండి. సో గైస్, ఈరోజు మన కర్నూలులో మనం వచ్చేసి ఈ 2 BHK హౌస్ సేల్కి అయితే వచ్చామండి. ఇది ఎక్కడ ఉందంటే మన కర్నూలులో మిస్టర్ ఇడ్లీ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే మారుతి సుజుకి షోరూమ్ ఉంటుందండి. ఆ సుజుకి షోరూమ్ బ్యాక్ సైడ్ లో మనం బెంగళూరు వెళ్ళే హైవే రూట్ లో మనకైతే ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉందన్నమాట. సో మనం బయట హౌస్ ది చూసుకోవచ్చు, డిజైనింగ్ అన్ని కూడా. సో హౌస్ ప్రైజెస్ ఎంత ఉంది ఏంటి అనేది మనకైతే తెలియాలంటే సో మనం వచ్చేసి ఇంట్లోకి వెళ్ళి చూడాలి. ఇంట్లోకి వెళ్ళి చూసిన తర్వాత మొత్తం మీరు చూసిన తర్వాత మీకు సైజ్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని ప్రైస్ అయితే చెప్తాము. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా కొంచెం ఓపిక పెట్టుకొని చూడండి. ఎందుకంటే హౌస్ వీడియో కాబట్టి జస్ట్ యూట్యూబ్ లో మనం చూసే షార్ట్ లాగా కానీ ఇన్స్టాగ్రామ్ లో చూసే రీల్ లాగా మనం ఇంట్లో చూడడానికి అయితే కాదు. సో మొత్తం హౌస్ మీకు క్లియర్ గా చూపించాలండి. సో చూసిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే మేము చెప్పేది ఎందుకంటే మీరు ప్రతిసారి ఇక్కడికి వచ్చి చూడాల్సిన అవసరం లేదండి. సో మీరు ఇంట్లో వచ్చి కూర్చొని హౌస్ వీడియో మొత్తం చూడొచ్చు. దానికోసం అయితే చెప్తున్నాము. సో కొంచెం ఓపిక పెట్టుకొని చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనం అయితే ఇంట్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో ఇంట్లో ఎంటర్ అయ్యి మొత్తం చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో గైస్, మనమైతే బయట ఫస్ట్ హౌస్ చూసుకోవచ్చండి డిజైనింగ్ ఏ పరంగా. సో కొంచెం ట్రెండీ లుక్ ఇచ్చారు డిజైనింగ్ కి. అండ్ ఇంటి ముందు మనకు వచ్చేసి స్తంభం అయితే ఉంటుంది, కరెంట్ పోల్ అయితే ఉంటుంది. సో మీ కరెంట్ పోల్ ప్రాబ్లం అనుకుంటే మీరు కరెంట్ వాళ్ళకి అప్లై చేసుకొని కరెంట్ పోల్ ని మీరు మూవ్ చేసుకోవచ్చు. సో మనకు వచ్చేసి గార్డెనింగ్ కోసం ఇలా ప్లేస్ అయితే ఉంటుందండి. సో చిన్న ప్లేస్ అయితే ఉంది, చిన్న గార్డెనింగ్ కోసం ఇలా మొక్కలు పెట్టుకోవచ్చు. అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకు 30 feet రోడ్ అయితే ఉంటుందండి. సో 30 feet రోడ్ ఇంటి ముందు ఉంటుంది. అండ్ ఇంటి బయట వచ్చేసి చూసుకుంటే లుక్ అయితే ఎలా ఉంటుందండి. అండ్ ఇక్కడ మనకు ఎండ తగలకుండా పీపీ అయితే ఇచ్చారు. సో లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనకైతే బయట లుక్ అయితే ఎలా ఉంది. సో మన స్లోప్ చూడండి, పైన అయితే స్లోప్ ఉంది. ఇది హైట్ ఎందుకు ఉందంటే ఇక్కడ మెయిన్ రోడ్ వస్తుంది. సో రోడ్ కోసం వీళ్ళైతే కొంచెం హైట్ లో పెట్టేసి కట్టారు కాబట్టి కొంచెం హైట్ ఉంటుంది. సో మనమైతే ఇంట్లోకి ఎంటర్ అవుదాం. సో ఇంటికి మన ఎంట్రీ దగ్గర ఫస్ట్ మనం చూసుకుంటే గేట్స్ అండి. సో మంచి క్వాలిటీ గేట్స్ అయితే వేసారు, కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ గేట్స్. దీని పక్కన మన గేట్ దగ్గర చూసుకుంటే మనకైతే ఇక్కడ ఒక వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అయితే ఉంటుంది చిన్నగా. సో వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అయితే చిన్నగా ఉంటుంది. ఈ ప్లేస్ ని వీళ్ళు వేస్ట్ చేయకుండా ఇలా బాత్రూమ్ అయితే సెట్ చేశారు. వెస్టర్న్ టైప్ లో ఉంటుంది. సో ఒక పర్సన్ కి సరిపోయేంత. సో ఇదైతే వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. హౌస్ బయటనే ఉంటుంది. సో ప్రతిసారి మనం ఇంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, బయటనే ఉంటుంది. అండ్ ఇంటి బయట చూసుకుంటే టైల్స్ తో వీళ్ళైతే మనకు మొత్తం ప్లాస్టింగ్ అయితే చేశారు. సో టైల్స్ వల్ల ఏమవుతుంటే అందరూ తెలుసు. సో ప్రతిసారి పెయింట్ చేయాల్సిన అవసరం లేదు, లేదా డస్ట్ అయిపోతున్న ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంటి బయట మనకు వచ్చేసి చూసుకుంటే ఇక్కడ వాషింగ్ ఏరియా కింద యూస్ చేసుకోవచ్చండి. సో ట్యాప్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టారు. అండ్ వాటర్ ప్రాబ్లం కూడా లేదు మనకు. వాటర్ అయితే ఆల్రెడీ వస్తున్నాయి. సో మోటార్ ఆఫ్ చేసి రేలు. సో వాటర్ అయితే వస్తున్నాయి. సో ఈ ఏరియాని వచ్చేసి మనం వాషింగ్ ఏరియా కింద మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకోటి చూసుకుంటే బ్యాక్ సైడ్ లో కూడా ఒక వాషింగ్ ఏరియా అయితే ఉందండి. అది మీకు తర్వాత చూపిస్తాను వాషింగ్ ఏరియాని. అండ్ మనకు హౌస్ కి సంబంధించిన మీటర్ బోర్డు కూడా ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి మోటార్ బోర్డు పక్కనే ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ పైన పీవీపీ చూసుకోవచ్చు బయట ఎంట్రన్స్ దగ్గర. సో పీవీపీ కూడా మనకు వుడ్ టైప్ లో చాక్లెట్ కలర్ లో ఉంటుంది అనమాట. సో బాగుంది. అండ్ హౌస్ బయట మనం చూసుకుంటే ఇక్కడ వీళ్ళు కడ్డీలతో చేశారు. ఈ కిటికీలకి కడ్డీలు పెట్టించారు. ఎందుకంటే ఎవరైనా స్టోన్స్ తో కొట్టినా కానీ, లేకపోతే పక్షులు కానీ మంకీస్ కానీ ఇలా రాకుండా సేఫ్టీగా ఇదైతే మనకైతే సేఫ్టీ ఇస్తుంది. ఇదైతే బాగుందండి, నాకు బాగా నచ్చింది హౌస్ కి ముందర. సో సేఫ్టీగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో మనమైతే ఇంకా హౌస్ లోకి ఎంటర్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేసి స్విచ్ బోర్డ్ ఉంటుంది. హౌస్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా. ఇక్కడ మనం స్విచెస్ అనేది ఆఫ్ చేసుకొని ఇంట్లో ఏదైనా కేబుల్ ప్రాబ్లం ఉందంటే మనం అక్కడ వర్క్ చూసుకోవచ్చు. అండ్ హౌస్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా అండి. సో హౌస్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియాది. అండ్ హౌస్ లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీ అయితే ఉంది, పెద్ద కిటికీ. సో దీనివల్ల మనకు వెంటిలేషన్ ఉంటుంది. అండ్ గాలి కూడా చాలా బాగా వస్తుంది. సో మనకు లైటింగ్ అనేది అవసరం లేదు డే టైంలో. సో మన పీవీ చూసుకునే హాల్లో మెయిన్. సో పీవీలో మనకు మెయిన్ ప్లస్ పాయింట్ అంటే ఈ కలర్స్ అండి. సో మంచి పింక్, లైట్ స్కై బ్లూ కలర్ ఇచ్చడం వల్ల మనకు పీవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. డిఫరెంట్ గా కలర్ఫుల్ గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఇది హాల్ అండి. ఈ హాల్ వచ్చేసి టీవీ వాల్ ఏరియా. సో టీవీ వాల్ ఏరియా మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏదో స్టిక్కరో కాదు, ఇది వుడ్ వర్క్ కాదండి. సో ఇది వచ్చేసి ఒక పెయింటింగ్ అనమాట. సో పెయింటింగ్ మంచి స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం టీవీ సెట్ చేసుకుంటే ఇక్కడ స్పీకర్ బాక్స్ సెట్ చేసుకోవచ్చు అండి. సో చాలా బాగుంది. మనం సపరేట్ గా దీనికి మనం కబోర్డ్ ఫిట్ చేయాల్సిన అవసరం లేదు, టీవీ వాల్ ఏరియా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనం సెట్ చేసేసుకోవచ్చు టీవీని అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఒక కిచెన్ ఉంటుంది, దాని పక్కన దేవుడు కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక మనకు బెడ్రూమ్ ఉంటుందండి. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కింద చెప్పుకోవచ్చు. సో మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయితే మనకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో మీకు మళ్ళీ చూపిస్తాను, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనం చూసుకుంటే ఏసీ సాకెట్ ఇక్కడ చూపించుకోవచ్చండి. సో ఇక్కడ ఏసీ పెట్టుకోవడానికి అయితే సాకెట్ అయితే ఉంది, ఏసీ సాకెట్. అండ్ పీపీ చూసుకోండి, పీపీ పింక్ కలర్, వైట్ అండ్ లైట్ స్కై బ్లూ, గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కలర్ అలా మంచి కాంబినేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వాల్ చూసుకోండి, ఈ వాల్ వచ్చేసి మంచి డిజైనింగ్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇదైతే చాలా నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయండి, చిన్న చిన్న ర్యాక్స్ అయితే ఉన్నాయి డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి. మనకైతే ఈ ప్లేస్ మాత్రం డ్రెస్సెస్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఒకవేళ అవసరం అనుకుంటే దీన్ని కబోర్డ్స్ తో పెట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పైన ఒక స్పేస్ ఉందండి. సో పైన స్పేస్ ఉంది.
ఏదైనా కొంచెం బరువైన వస్తువులు కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఈ రూమ్ లో మనకు వచ్చేసి కింద బెడ్ లైట్స్ ఉంటాయండి, ఇక్కడ చూసుకోవచ్చు. సో బెడ్ లైట్స్ కూడా కింద ఉంటాయి. మనకు నైట్ టైంలో ఈ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకున్న ఈ బెడ్ లైట్ ఆన్ చేసుకుంటే మనకు రూమ్ లో ఒక లైట్ అనేది ఆన్ లో ఉన్నట్టు ఉంటుంది. సో ఇది అండి ఈ బెడ్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం పక్కన అయితే మనకు కిటికీ అయితే ఉంటుంది. స్విచ్ బోర్డ్ పక్కనే మనకు వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే ఉంటుంది. సో డే టైంలో కిటికీ వల్ల మనకు పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉండదు. సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఇంకా ఇక్కడ సైడ్ లో మనం చెప్పామని వాల్ లో ఒక విండో ఉందని. సో ఈ విండో అండి, ఈ విండో పైనే మనకైతే ఏసీ పెట్టుకునే సాకెట్ అయితే ఉంది. సో ఏసీ కోసం మళ్ళీ మనం సపరేట్ పెట్టాల్సిన అవసరం లేదు, సాకెట్ అక్కడే ఉంది. అండ్ ఇక్కడ మనం కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిన్నగా ఉంటుంది. అండ్ పీఈపీ చూసుకోండి, సింపుల్ గా చిన్నగా చాలా బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే ఉందండి. ఇది వెంటిలేషన్ కోసం పెట్టిన కిటికీ అనమాట. మస్ట్ డోర్స్ రాకుండా కూడా మనకి వీళ్ళు డోర్ పెట్టించేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే చిన్న ర్యాక్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి చిన్న డ్రెస్సెస్ పెట్టుకోవడానికి చిన్నపిల్లలవి యూజ్ అవుతుంది. పైన ఏదైనా వస్తువులు కావాలంటే వస్తువులు పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇది ఒక వాల్ ఏరియా. సో ఈ వాల్ కి వచ్చేసి వీళ్ళు స్పెషల్ గా డిజైనింగ్ చేశారు, కలరింగ్ ఇచ్చారు, చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. అండ్ ఇక్కడ నుంచి మనకు వచ్చేసి బయటికి వెళ్ళడానికి ఇంకొక రూట్ అయితే ఉంటుంది. సో ఈస్ట్ సైడ్ వచ్చేసి ఇంకొక చిన్న డోర్ అయితే ఉంటుంది. సో ఈస్ట్ సైడ్ ఇంకొక ఎంట్రీలా చెప్పుకోవచ్చు దీన్ని. సో ఈస్ట్ సైడ్ ఈ డోరింగ్ అనేది మనం బయటికి వెళ్తే మనకు వాషింగ్ ఏరియా వస్తుంది. అది మీకు బయట నుంచి అయితే చూపిస్తాను. ఓకే, మనం ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే ఇట్లా ముందుకు వెళ్దామని చిన్న మనకు స్పేస్ అయితే ఉంటుంది మన కాంపౌండ్ వల్లగా. సో ఇక్కడ చిన్న స్పేస్ అయితే ఉంది. మనం ఇక్కడ మోటార్ ఫిట్ చేసుకోవడానికి అయితే మనకు ప్లేస్ అయితే ఉంది అనమాట. మోటార్ ఫిట్ చేసుకోవచ్చు, లేదంటే మన డ్రెస్ షూస్ కానీ చెప్పల్స్ కానీ అలాంటివి ఈ ప్లేస్ లో పెట్టుకోవడానికి అయితే మనకైతే మంచి స్పేస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనము మన ఇంటికి పక్కనే ఉన్న చిన్న కాంపౌండ్ వాల్ ఏరియా అనమాట. ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఉంది, ఎందుకంటే వాషింగ్ మిషన్ ఏరియాలో సెట్ చేసుకుంటే వాషింగ్ మిషన్ కోసం స్విచ్ బోర్డ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా కింద చెప్పుకోవచ్చు. సో వచ్చేసి వాషింగ్ ఏరియా కింద చెప్పుకోవచ్చు, లేదంటే మనం వచ్చేసి మన డిషెస్ కానీ ఏదైనా ప్లేట్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి ఇది వాషింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే మనకి ఇంకొక బాత్రూమ్ అయితే ఉంటుందని బయట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా సపరేట్ గా బయట వేరే బాత్రూమ్ అయితే పెట్టించారు వీళ్ళు. సో చూసుకోవచ్చండి, ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి బయట చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సపరేట్ గా పెట్టించారు. అన్ని టైల్స్ వర్కింగ్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ పైన చిన్న ఖాళీ అయితే ఉంటుంది మనకు. సో ఏదైనా వస్తువులు మనకు అవసరం ఏంటి స్టోరేజ్ వస్తువులు పైన పెట్టుకోవచ్చు అండి. సో ఇది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ బయట మనకు వాషింగ్ ఏరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ అనమాట. ఇంకా ఇంట్లోకి వెళ్దాం. సో మనం వచ్చేసి చూసుకుంటే టీవీ వాల్ ఏరియా దగ్గర బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి టీవీ వాల్ ఏరియా పక్కనే వాష్ బేసిన్ చూసుకోవచ్చు అండి. సో వాష్ బేసిన్ మంచి 2 కలర్స్ లో వచ్చారు, బ్లాక్ అండ్ హ్యాష్ కలర్ లో మిక్సింగ్ లో చాలా బాగుంది వాష్ బేసిన్. అండ్ ఈ ఏరియా పార్ట్ లో చూసుకోవచ్చు అండి. సో వాటర్ పడి గలీజ్ అయిపోయి పెయింట్ పోకుండా మనకైతే దీన్ని టైల్స్ అయితే చేసి పెట్టారు. దీనివల్ల ప్లస్ పాయింట్ అంటే ఈ ఏరియా అనేది మనకు చెడిపోకుండా నీట్ గా ఉంటుంది, జస్ట్ క్లాత్ తో క్లీన్ చేస్తే అయిపోతుంది అనమాట. ఇంకా దీని పక్కనే మనకు వచ్చేసి కిచెన్ అయితే ఉంటుందండి. సో కిచెన్ చూసుకోవచ్చు. సో సింపుల్ గా చిన్నగా ఒక కిచెన్ అయితే ఉందండి. సో చాలా సింపుల్ గా చిన్నగా కిచెన్ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ చూడండి మనకు వెంటిలేషన్ కోసం అంటే మనకు చిమ్నీ పెట్టుకోవడానికి అంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. సో లేదు చిమ్నీ అవసరం లేదంటే మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు అక్కడే. సో మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం ఒక కిటికీ కూడా ఉందన్నమాట. సో పైన వచ్చేసి ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికి మనకైతే ఈ ప్లేస్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడ గ్యాస్ సెట్ చేసుకుంటే ఇక్కడ మనకైతే ఉప్పులు పప్పులు పెట్టుకునే ఒక ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మనకు వాష్ బేసిన్ ఉంది కిచెన్ లో. సో వాష్ బేసిన్ ఉంది అండ్ వాటర్ ఫ్లో చూసుకోవచ్చు. సో వాటర్ ఫ్లో కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో వాటర్ ప్రాబ్లం లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్విచ్ బోర్డ్ అయితే ఉంటుంది. సో మిక్సీ గ్రైండర్ కి మనం అయితే స్విచ్ బోర్డ్ యూజ్ చేసుకోవచ్చు. సో కిచెన్ లో మనకు వచ్చేసి చూసుకుంటే ఇంకా పక్కనే దేవుని గుడి అండి. సో కొంచెం చిన్నగా ఉంటుంది ప్లేస్. సో దేవుని గుడి కొంచెం చిన్నగా ఉంటుంది, అదేమనుకోద్దండి. సో ఎందుకంటే కొంచెం కిచెన్ కోసం వాళ్ళు స్పేస్ ఇచ్చేసి కట్టడం వల్ల దేవుని గుడి కొంచెం చిన్నగా ఉంది. సో చూసుకోవచ్చు దేవుని గుడిలో కూడా వీళ్ళకి టైల్స్ వేసి పెట్టేశారు. చాలా మంది ఇలా పెట్టారు, జస్ట్ సింపుల్ గా వదిలేస్తారు. సో మీరు దేవుని గుడికి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక లైట్ సెట్ చేశారు దేవుని గుడికి సపరేట్ గా. సో ఇది అండి కిచెన్ సెటప్. సో గైస్ హౌస్ మొత్తం చూసారు కదా. సో చిన్న హౌస్ మంచి లైటింగ్స్ తో మంచి ఫినిషింగ్స్ తో చాలా బాగా ఇచ్చారు. ఏమంటే కొంచెం రూమ్స్ అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి, ఇది ఒకటే మైనస్ అయిపోవచ్చు. బట్ లుకింగ్ పరంగా డిజైనింగ్ పరంగా హౌస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంత ఈ ప్లేస్ లో మనకు వచ్చేసి 2 BHK రావాలంటే అంత ఈజీ కాదు. బట్ ఏమంటే కొంచెం చిన్నగా ఉన్న రూమ్స్ ఒకటి మైనస్ చెప్పుకోవచ్చు, రిమైనింగ్ అంతా చాలా బాగుందండి. అండ్ దీనికి వచ్చేసి బోర్ ఉంది. అండ్ సపరేట్ గా దీనికి వచ్చేసి సంపు ఉంది. అండ్ దీనికి వచ్చేసి మున్సిపాలిటీ లైన్ కూడా ఉందండి. మున్సిపాలిటీ లైన్ వేరే హౌస్ పక్కనే ఉంది. మీరు ఈ హౌస్ ని కొనుక్కుంటే మున్సిపాలిటీ కనెక్షన్ కూడా వస్తుంది మీకు. అండ్ ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి హౌస్. సో వెస్ట్ ఫేసింగ్ లో మనకైతే ఈ హౌస్ అయితే ఉంటుంది. ఇంకా మనకు వచ్చేసి ఇది మెయిన్ హైవే, మన బెంగళూరు వెళ్ళే హైవే రోడ్ కి పక్కనే ఉంటుంది అనమాట. సో మారుతి సుజుకి షోరూమ్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి చూసుకుంటే ఈ హౌస్ కి వీళ్ళు వచ్చేసి ప్రైస్ ఎంత చెప్పారంటే మనకు 47 lakhs అండి, 47 లక్షలు. ఈ 47 లక్షలు అనేది ఫిక్స్ అయితే కాదు, స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. ఆ నెగోషియబుల్ ఏందనేది మీరు వచ్చి మాట్లాడండి, హౌస్ చూడండి, చూసిన తర్వాత మీకైతే తక్కువ బడ్జెట్ లోనే హౌస్ అనేది వస్తుంది. సో 45 lakhs లో మినిమం ఒక హౌస్ అనేది కర్నూలులో 2 BHK రావాలంటే అంత ఈజీ కాదు. అది కూడా కర్నూలు నుంచి బెంగళూరు వెళ్ళే హైవే రూట్ లో డెవలపింగ్ ఉన్న ఏరియాలో 45 lakhs లో 2 BHK హౌస్ అనేది రావాలంటే
అంత ఈజీ కాదు. సో ఇది ఒకటి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. అండ్ హౌస్ అయితే కొంచెం అంటే మాస్టర్ బెడ్రూమ్ ఒకటి పెద్దగా ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి కొంచెం చిన్నగా ఉంది. ఇది ఒకటే మైనస్ పాయింట్ చెప్పవచ్చు. రిమైనింగ్ పరంగా లైటింగ్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, వాటర్ సప్లై కానీ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ దీనికి వచ్చేసి ఎటువంటి ల్యాండ్ లిటికేషన్ కానీ, డబల్ రిజిస్ట్రేషన్ కానీ ఏం లేదండి. అన్ని క్లీన్ కట్గా ఉన్నాయండి. మొత్తం అన్ని మేము చెక్ చేసి మీకైతే చెప్తున్నాము. సో మీరు కర్నూలులో ఒక 2 BHK హౌస్ సిటీ అవుట్కట్స్ లో ప్రజెంట్ డెవలపింగ్ ఉన్న ఏరియాలో మాకు తక్కువ బడ్జెట్ ఒక 45 lakhs లో హౌస్ కావాలంటే ఈ హౌస్ సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే మీకు ప్లస్ పాయింట్ చెప్పవచ్చు. సో చిన్న ఫ్యామిలీకి మంచిగా యూజ్ అవుతుంది. అండ్ అన్నిటికీ పెయింటింగ్ వర్క్ కానీ, ప్లంబింగ్ వర్క్ కానీ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి. సో మీరు వచ్చేసి చూసుకుంటే ఇక్కడ మనకు వాష్ బేసిన్ కలర్ తో కూడా మీరు చూసుకోవచ్చు. బ్లాక్ అండ్ హ్యాష్ కలర్ మిక్సింగ్ లో ఒక వాషింగ్ బేసిన్ ఏరియా కూడా వాళ్ళు మంచిగా కేర్ తీసుకుని కట్టించారంటే అర్థం చేసుకోవచ్చు ఈ హౌస్ లో వాళ్ళు ఎంత మంచిగా కేర్ తీసుకుని కట్టించారని. సో దీనికి వచ్చేసి మన సైజ్ గురించి మాట్లాడుకుందాం ఇంకా. సో సైజెస్ వచ్చేసి మనకు 18x40 అండి, అంటే 18x40. మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1.65 cents, 1.65 cents అనమాట. సో దీనికి వీళ్ళు చెప్పిన ప్రైస్ వచ్చేసి 47 లక్షలు అనమాట. సో 47 లక్షలు అంటే ఫిక్స్ అయితే కాదు, స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు ఒకసారి వచ్చి చూడండి, హౌస్ మొత్తం మీకు చూసి నచ్చింది, మీరు తీసుకోవాలనుకుంటే మీరు ఈ హౌస్ ఓనర్ తో మీరు మాట్లాడాలి, లేదా మీరే వచ్చి చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద పెడతాము. సో మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు ఏమైనా హౌస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేసుకోవాలంటే, మీరు వచ్చి చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము తీసుకొచ్చి మేము చూపిస్తాము. అండ్ ఇలానే మీ హౌసెస్ కానీ లేకపోతే మీ ల్యాండ్స్ కానీ సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే హౌస్ అనేది వీడియోస్ షూట్ చేసి పెడతాము. ల్యాండ్ అనేది వీడియోస్ షూట్ చేసి మా ఛానల్ అప్లోడ్ చేస్తామని, ఎటువంటి మనీ కూడా మేము తీసుకోము. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే కర్నూలులో ఉండే వాళ్ళకి అయితే చేసి పెడతాము. సిటీ అవుట్కట్స్ లో ఉండే వాళ్ళకైతే మేము వచ్చి చేస్తాము. బట్ మాకు హౌస్ కి అంటే అక్కడికి రావడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ ని మీరు బేర్ చేయగలంటే ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ మేము పెట్టుకుంటాం, పర్లేదంటే మేమైతే మీ హౌస్ దగ్గరకు వచ్చి షూట్ చేసి పెడతాము. అది సేల్ అయ్యేంత వరకు మా ఛానల్ అయితే మీ వీడియో అయితే ఉంటుందండి. ఎటువంటి కమిషన్ అయితే తీసుకోము. మీ హౌస్ సేల్ అయిపోయిన తర్వాత కావాలంటే ఆ కమిషన్ గురించి అయితే మాట్లాడతాము. సో వీడియో షూట్ చేసి పెట్టడానికి మాకు ఎటువంటి ఛార్జెస్ అయితే మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది లోకల్లో ఉన్న వాళ్ళకైతే. సో ఇటువంటి హౌస్ వీడియోస్ తక్కువ బడ్జెట్ లో వచ్చే హౌస్ మీరు అయితే చూడాలంటే మా ఛానల్ ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకోవాలండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మేము ప్రతిసారి ఒక హౌస్ వీడియో పెట్టిన తర్వాత మీరు వచ్చి చూసి మాకు హౌస్ వీడియో వచ్చింది, మేము తీసుకోవాలనుకుంటాం అని చెప్పేసి మమ్మల్ని కాంటాక్ట్ చేశారండి. అప్పుడు మా హౌస్ అనేది సేల్ అయిపోయి ఉండొచ్చు. సో అలా మీకు ఉండకూడదు అంటే మీరు ఏం చేయాలంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టినామంటే ఇలాంటి తక్కువ బడ్జెట్లో ఉండే హౌసెస్ మేము పోస్ట్ చేసిన వెంటనే మీకైతే వస్తాయి. మీరు చూసిన తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇక్కడికి వచ్చి చూసి ఆ హౌస్ మీరు తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం చెప్తున్నామండి, అంతేగాని ఫాలోవర్స్ కోసం ఏదైతే కాదండి. సో హౌస్ ఉండేటువంటి ల్యాండ్ తీసిన ప్రాబ్లం లేదు. అండ్ మీరు ఒక టోటల్ అమౌంట్ పే చేయలేకపోతే మీరు లోన్ పరంగా కూడా వెళ్ళొచ్చండి. సో లోన్ పరంగా కూడా మీకు కావాలని మేము హెల్ప్ చేస్తాము. సో మీకు లోన్ ఎంత వస్తుంది అనేది మీ సివిల్స్ మీద డిపెండ్ ఉంటుంది. సో లోన్ సైడ్ కూడా మేము అయితే హెల్ప్ చేస్తాము. ఓకే, సో ఇది అండి హౌస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ ఇది ఒక హౌసే కాదండి, పక్కన ఇలాంటి 2 houses కూడా ఉన్నాయి. సో టోటల్ 3 houses ఉన్నాయండి. ఈ వీడియో అనేది ఈ ఒక్క వీడియో అనేది సేమ్ పక్కనే హౌసెస్ అనేవి ఎలా ఉన్నాయో సేమ్ ఇది హౌస్ ఎలా చూస్తే ఆ హౌస్ వీడియోస్ కూడా సేమ్ అలానే ఉంటాయి. సో మొత్తం కూడా ఇక్కడ 3 houses ఉన్నాయండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకో ఇంట్లో మళ్ళీ కలుస్తున్నాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, అండ్ బై.